టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతే రాజు అని చెప్పి రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని, అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. దామర్చెర్ల మండల కేంద్రంలోని మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడారు. దామర్చెర్ల మండల కేంద్రంలో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ విచ్చేసి మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతే రాజు అని చెప్పి రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందన్నారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకుండా, ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర పెంచకుండా మిల్లర్లతో చేతులు కలిపి రైతులను నిలువెత్తు దగా చేసిన ప్రభుత్వంగా చిరకాలం ఉండిపోతుందన్నారు. వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ సెంటర్లో అట్టహాసంగా ధాన్యాన్ని మద్దతు ధర కొంటామని ప్రగల్భాలు పలికి గత 25 రోజుల నుంచి రైతులు ధాన్యం తీసుకొచ్చి పడగాల్పులు పడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నిస్తున్నామని, తేమ శాతం పేరుతో రైతులను అష్టకష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తక్షణమే రైతుకు మద్దతు ధరతో పాటు 600 రూపాయల బోనస్తో కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిషన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నసీరెడ్డి, సర్పంచ్లు బంటు కిరణ్, జనార్దన్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాచుల శ్రీనివాస్, కొర్ర నాగునాయక్, ఖాదర్ నాగునాయక్, నెహ్రూ నాయక్, రవి నాయక్ తదితరులు ఉన్నారు. नागुनाय धीरज के कौन हट दे ला रहा ఈ ప్యాక్స్ మరి అగ్రికల్చర్ వాళ్ళు చేసినటువంటి ఈ సంఘం ఏదైతే ఉన్నదో ఒడ్లు వచ్చినాయో వీళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి రైతులను చూస్తే. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా వర్షాలు వచ్చి పడిపోయిన పంటకు పైసలు ఇవ్వవు, తడిచిన ధాన్యానికి డబ్బులు ఇవ్వవు, రెమ్యునరేషన్ చేయవు, వ్యవసాయ అధికారులకు సూచనలు ఇవ్వవు. కానీ ప్రభుత్వం చూస్తూ ఉంటే మసిపూసి మారేడుకాయని చేస్తూ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పే మాటలకు పొంతన లేకుండా పోతూ ఉన్నది. అన్ని మాటలు అబద్ధాలు చెప్తా ఉన్నారు. నిన్న దుబ్బాకలో జరిగిన పరిస్థితి జిహెచ్ఎంసీ జరుగుతుంది బిడ్డ నువ్వు చెప్తున్నావు, రకరకాల మోసపూరిత మాటలు చెప్తా ఉన్నావు, ప్రజలకి నమ్మరు. నీకు కొన్ని వార్డులలో చూస్తూ ఉన్నావు, టీవీలో టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ జెండాలు తీసుకొస్తే ఊళ్ళో బయటికి వెళ్ళగొడతా ఉన్నారు. అదే పరిస్థితి రేపు రాబోయే ఎన్నికలు జరుగుతుంది. కానీ మీరు రైతును మాత్రం ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న మొన్నటిదాకా చూడండి, రైతులందరూ ట్రాక్టర్లు వేసుకొని పచ్చి ఒడ్లు మిల్లర్లు కొంటామంటే పొద్దున ఒక కలర్, సాయంత్రం ఒక కలర్, డిస్కలర్ అని చెప్పి 3 రోజులు పండుకున్న రోజులు ఉన్నాయి. అవునా, ఈరోజు మీరందరూ కూడా ప్రభుత్వం కూడా ఇలా వెంటనే మీకు సూచన ఇస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా శుద్ధ దద్దమ్మలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇవాళ ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇలా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. రైతు ప్రభుత్వం ఉంటున్నాం, రైతు రాజ్యం అంటున్నాం, కానీ రైతులకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాం. ఇవాళ 25 రోజులు అయింది ఇక్కడ దామర్చెర్లలో ఒడ్లు పోసి. ఇప్పటిదాకా ఇంకోటి కూడా ఒక అధికారి కూడా వచ్చి మాయిశ్చర్ చూస్తే పొద్దున కూడా వస్తుంది, మధ్యాహ్నం కూడా, సాయంత్రం కూడా వస్తుంది. ఈ కాలంలో మాయిశ్చర్ అసలు రాదు. మేము బేషరత్ ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాయిశ్చర్ లేకుండా మద్దతు ధరకు అన్ని ఒడ్లు కొనాలని చెప్పి బేషరత్ డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. మీరు కలెక్టర్ గారికి కానివ్వండి, మీ అగ్రికల్చర్ మార్కెట్ సెక్రటరీ కానివ్వండి, ఇక్కడ ఉన్న లోకల్ అధికారులు అందరూ కూడా కలిసి వెంటనే రేపు మీరు కొనుగోలు చేయకపోతే
తర్వాత మేము వచ్చేసి ఎల్లుండి నుంచి మన అవతల నుంచి మేము వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం.